సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు ఐతంరాజు అండి. ఐతంరాజు. ఏ ఊరు సార్? మునుకోల నుంచి ఇక్కడ అరమూలలో కౌలుకు తీసుకున్నాం సార్. ఎకరానికి 50,000 లెక్క. 2 ఎకరాలు ₹1,00,000 పెట్టి కౌలుకు తీసుకున్నాం. ఎలా పండిందండి మిర్చి? ఏం పండిందండి, ఎకరానికి వచ్చేసి 10 క్వింటాలు పడితే దానికి మద్దతు ధర లేదు. అసలు 20,000 గతంలో 20,000 అమ్మింది. ఇప్పుడు 12,000 11,000 కూడా దళారులు వస్తున్నారు. 12,000 కిత్తావా 11,000 కిత్తావా అంటున్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు సార్. ఎకరానికి ₹2,00,000 పెట్టుబడి దాకా అయింది. కౌలు తీసుకొని చేస్తున్నారు? కౌలేనండి, మా సొంతది కాదు. కౌలు కట్టాలి, పెట్టుబడి కౌలుకే ఎకరానికి 50,000 అండి. 2 ఎకరాలకి ₹1,00,000 కౌలు. ఎకరానికి వచ్చేసి ₹1,50,000 పెట్టుబడి అయింది. ₹3,00,000 పెట్టుబడి అయింది. మద్దతు ధర లేదు. కూలీలకే అయింది సార్ ₹1,00,000 దాకా. మందులకు 3 లక్షలు 4 లక్షలు. మరి ఎలా ఏం లేదు సార్. ఇక మద్దతు ధరకు అయిపోతే ఏదైనా బుడ్డుగా కూర్చుకోవడం, ఆలుగా చేలో తెచ్చిపోవడం. జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉందండి? అప్పుడు బాగుందండి. మా ధర బాగుంది. మొదలు 20,000 22,000 అలా అమ్మిందండి. మిర్చి వచ్చేసి కింటాకు వచ్చేసి 20,000 22,000 దాకా అమ్మింది సార్. గతంలో రైతు భరోసా ఇచ్చారండి? అన్ని వచ్చినాయి సార్. ఇప్పుడు రైతు భరోసా ఇస్తా అన్నారు, 20,000 ఇస్తా అన్నారు. ఏమి 20,000 కాదు, ₹20 కూడా లేదు సార్. అది రైతు ప్రదేశం సార్. అది మళ్ళీ రైతులను కాపాడుతున్నాం, మేము కాపాడుకుంటూ వస్తున్నాం, రైతులకు గిట్టుబాటు ధర ఇస్తున్నాం అని చెప్పి ఏయో మాటలు మాట్లాడుతున్నారు. మాటల వరకే పరిమితం. అంతే, మాటల వరకే పరిమితం సార్. తర్వాత ఏమీ లేదు. అది సార్ రైతు ప్రదేశం అలా ఉంది. అది పిల్లల తల్లులు పొద్దా చాకరీ చేసినా కూడా ఆ సీని మీద ఆశ పెడితే ఏదో ₹1 వద్దని చెప్తే అప్పుల పాలు అయిపోయింది సార్. పిల్లలు ఎంతమంది సార్ మీకు? నాకు 2 అబ్బాయిలు సార్. బడికి వెళ్తున్నారా? లేదు సార్, వాళ్ళు ఏదో మా కూలిపోయినాయి. అది సార్ మా పరిస్థితి. రైతు ప్రదేశం అలా ఉంది సార్. ఇక్కడ ఈ ప్రభుత్వం ఏం చేద్దాం ఏంటో అర్థం కాదు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు.